పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసుకోవడం కానీ 175 కాన్స్టిట్యున్సీలలో 200-300 మంది లీడర్లను తయారు చేసుకోవడంలో ఎందుకు ఆయన అసలు ప్రయత్నించలేదన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం వ్యవస్థలు అన్నట్లే చేతులు పెట్టారు. కేసీఆర్ గారు ఏం చేశారో అదే తీసుకున్నాడు. ప్రయత్నించి విఫలమైతే అది మనం అర్థం చేసుకోవచ్చు. సరే ప్రయత్నించాడు, తనకు అనుకూలంగా రాలేదు అనుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఒక అంతకు బీజేపీతో వెళ్ళి ఉంటాడు. వైసీపీ దాడుల నుంచి రక్షణ కోసం వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. మరి అసలు మీరు అన్నట్టు ఇప్పుడు గత 2019లో టీడీపీ ఓడిపోయి వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు అటు బీజేపీ సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు దొరికినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసుకోవడం కానీ, మండల స్థాయి నిర్మాణము, నియోజకవర్గ స్థాయి నిర్మాణం చేసుకొని 175 కాన్స్టిట్యున్సీలలో 200-300 మంది లీడర్లను తయారు చేసుకోవడంలో ఎందుకు ఆయన అసలు ప్రయత్నించలేదన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ప్రయత్నించి విఫలమైతే అది మనం అర్థం చేసుకోవచ్చు. సరే ప్రయత్నించాడు, తనకు అనుకూలంగా రాలేదు అనుకుంటే మనం అర్థం చేసుకోవచ్చు. యాజ్ అనలిస్ట్గా నేను చెప్పాలనుకున్న ఏంటంటే అసలు నేను ప్రయత్నమే చేయలేదు. ఎంతసేపు మీటింగ్లు పెట్టడము, ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడము, ఆయన చుట్టూ తన ఫ్యాన్ బేస్ని తిప్పుకోవడమే తప్ప కానీ ఆ వచ్చిన ఫ్యాన్ బేస్ను కూడా ఒక గ్రామ స్థాయికి తీసుకెళ్ళి నాయకత్వాన్ని తయారు చేసే దాంట్లో ఆయన మొత్తానికే ఫెయిల్ అయ్యాడు అన్నది నా అభిప్రాయం అండి. మీరేమంటారు? ఇప్పుడు అది ఎందుకు చేయలేదు? ఆయన ఎందుకంటే చేతగాకనా లేదంటే చేయడం అది ఆయన వైఫల్యం అండి. ఎందుకంటే చాలా మంచి అవకాశం వచ్చింది. అవును, ఇప్పుడు బీజేపీ కేంద్రంలో చాలా పవర్ఫుల్, సర్వశక్తిమంతులు వాళ్ళు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు గజగజ వణికేస్తారు వాళ్ళ పేరు చెప్తే. అవును, వాళ్ళ జతలో ఈయన చేరినప్పుడు ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి తప్పుని నిలదీసి టీడీపీ కన్నా ముందు ఉండాలి పోరాటంలో. ఓరాహోరి వీళ్ళకన్నా ఎక్కువ పోరాడాలి. టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో పోరాటం కంటే వీళ్ళతో ఇబ్బంది రావాలి. అటువంటిది విచిత్రంగా సైలెంట్గా ఉన్నాడు ఆయన. అసలు బీజేపీ కూడా నేనేమనుకున్నానంటే ఇందులో బీజేపీ పాత్ర ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక అంతకు బీజేపీతో వెళ్ళి ఉంటాడు. అంటే వైసీపీ దాడుల నుంచి రక్షణ కోసం వెళ్ళాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీడీపీయే తట్టుకోలేకపోయింది. ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు 40 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ పార్టీకి. అనేక దాదాపు ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 22 ఏళ్ళ పాటు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా కానీ చాలా ప్రభావవంతంగా ఉన్నారు. అటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడిని ప్రభుత్వాన్ని వాళ్ళు ఎదురు చూడలేదు ఎప్పుడు ఆ చరిత్రలో. అసలు వాళ్ళు ఎప్పుడు కూడా పోరాటం చేసిన చరిత్ర లేదు వాళ్ళకి. ఎందుకంటే రామారావు గారి గాలిలోనో లేదా చంద్రబాబు గారు పనిచేసే ముఖ్యమంత్రి ఈ ఊపిలోనే గెలిచేశారు తప్ప వాళ్ళు యుద్ధం అయితే చేసి వెళ్ళలేదు ఎప్పుడు. అది కాంగ్రెస్ వాళ్ళకి ఆ పోరాటం చరిత్ర ఉంది. టీడీపీతో వాళ్ళు జీవితకాలం పోరాడుతూనే ఉన్నారు కొంతమంది. 83 నుంచి 89 వరకు, మళ్ళీ 94 నుంచి 2004 వరకు ఆ పోరాటం అలవాటు ఉంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఎదుర్కోవడం కష్టమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం వ్యవస్థలు అన్నట్లే చేతులు పెట్టుకున్నాడు. సేమ్ బీజేపీ మోడే సాపరండి అది. వాళ్ళు ఏం చేశారో ఇక్కడ కేసీఆర్ గారు ఏం చేశారో అదే తీసుకున్నాడు ఆయన. ఆయన కొత్తగా ఏం కనిపెట్టలేదు. వాళ్ళిద్దరిని కలిపి మిక్సీలో వేసి జాగ్రత్తగా నేను అమలు చేసాడు. ఆయన ప్రజా ఆగ్రహం లేదు కేసీఆర్ గారి మీద. సామాన్యుడు నన్ను ఇబ్బంది పెట్టలేదు. అలాంటి సగటు పౌరుడిని కేసీఆర్ గారి వల్ల నష్టం లేదు. నేను చాలా హాయిగా ఉన్నాను. ఆయన ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాడు, లేకపోతే ఆయన అవినీతి చేసి ఉండొచ్చు. కానీ అలాగే మోడీ గారు ఆయన కూడా సామాన్యుడి జోలికి వెళ్ళలేదు. ఈ సిస్టమ్ చేతిలో పెట్టుకుని ఆయన ప్రత్యర్థుల్ని వాళ్ళ తాలూకు వ్యాపారస్తుల్ని అభివృద్ధి చేయడానికి చూసుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి రెండు కలిపి దానికి యాడ్ చేసింది అంటే సామాన్యుడు కూడా దప్పడం వేస్తాడు. ఈ మూడు అంచేత ఇతనికి ఇంత వ్యతిరేకత వచ్చింది.